స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా తండ్రి, మీకు నమస్కారములు. మానవుని మీద మీరెంతో ప్రేమ కలిగిన వారై ఉన్నారు. మనిషి మీ ప్రేమను గుర్తించలేదు, మీరు మాత్రము ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఈ కడవరి దినాల్లో, మీ రాకడ సమీప దినములలో సంపూర్ణముగా మీ సేవకుని మరుగు చేసి మాకు అవసరమైన మాటలు మీ ఆత్మ ద్వారా అందించుకొని త్వరగా అతి శీఘ్రముగా రానయున్న పెళ్లి కుమారుడుగా రానయున్న వరుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభు అయిన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున కృపా సమాధానములు, మహిమ దీవెనలు, రాకడ భాగ్యము సిద్ధపాటు దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక, ఆమేన్. కొద్ది నిమిషములు జాగ్రత్తగా మనస్సు పెట్టి దేవుని మాటలు ఆలకించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఆదివారము దేవుడు మనకు అనేకమైన విషయాలు వినిపిస్తూ ఉన్నారు. అందుకనే దేవుని యొక్క రాకడకు సిద్ధపడేవారు నేర్చుకునే మనస్సు కలిగి ఉండాలి అన్నారు దేవదాసయ్య గారు. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా చెప్పిన మాట, నా యొద్ద నేర్చుకొనుడి. మనము అనేకమైన విషయాలు నేర్చుకోవాలి. ప్రతి దినము దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. ప్రతి ఆదివారము దేవుడు మనతో మాట్లాడే మాటలు నేర్చుకొని ఆ మాటల ప్రకారమే నిజముగా మనము నడవడానికి, ఈ లోకములో జీవించడానికి ఈ వారం మనం విన్న వాక్యం, ఈ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, ఈ వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుంటూ ఈ వారం అంతా మన జీవితాన్ని ముందుకు సాగించుకోవచ్చు. దేవుని యొక్క మాటలు లేని వారు, వారి యొక్క జీవితము ఎలా ముందుకు వెళ్ళాలో వారికి తెలియట్లేదు. కానీ దేవుని పిల్లలైన మనకు మనం ఎలా నడవాలో ఆయన మనకు బోధిస్తూ ఉన్నారు. ఈ కడవరి దినాలలో, అంత్య దినములలో ఎక్కడ చూచినా భయంకరమైన పరిస్థితులు కలుగుచూ ఉన్నాయి. అందుకనే చివరి దినాల్లో దానియేలు గ్రంథములో వ్రాయబడిన మాట ప్రకారముగా ఒకవైపు రాజ్యము బలముగానే కనబడుతుంది, కానీ మరొక వైపు బలహీనముగా ఉంటుంది అన్నట్లుగానే ప్రపంచము చూస్తూ ఉంటే చాలా అభివృద్ధిలో ఉంది, దేశము చాలా అభివృద్ధిలో ఉంది అని అనుకుంటున్నారు. కానీ మరొక వైపు ఎలాగ వస్తుందో నష్టము అనేది జరుగుతూ ఉంది. తుఫాన్లను బట్టి కావచ్చు, వరదలను బట్టి కావచ్చు, రకరకాలుగా నష్టము, ఆస్తి నష్టము, పంట నష్టము, ప్రాణ నష్టము, ఈ విధముగా అనేకమైన నష్టములు నేడు మన కళ్ళ ముందు కనబడుచు ఉన్నాయి. ఇందాక చదువుకున్న వాక్య భాగములో వ్రాయబడిన మాటను మనం చూస్తే, వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైనవి, వారి పునాదులు జల ప్రవాహముల వలె కొట్టుకొని పోయెను. బైబిల్ గ్రంథములో జల ప్రవాహము అనేది ఒకటి జరిగింది, జల ప్రళయము. బైబిల్ గ్రంథ చరిత్రలో మొదటిగా జల ప్రళయము జరిగినట్లుగా వాక్యములు మనకు కనబడుతుంది. అది నోవాహు దినములలో జనులు తినుచు త్రాగుచు సృష్టికర్తను మరచిపోయి ఈ లోక సుఖభోగములలో పడిపోయి
దేవుడంటే లెక్కలేని వారిగా, ఎగతాళి చేసే వారిగా వారు ఉన్నారు. అందుకనే అప్పుడు దేవుడు జల ప్రవాహము ద్వారా ఆ లోకమును, ఆనాటి కాలమును, ఆనాటి కాల ప్రజలను నిర్మూలము చేసినట్లుగా ఇక్కడ మనం చదువుకుంటున్నాం. బైబిల్లో ఆదికాండము 7వ అధ్యాయము 16-17 వచనాలు, ఆదికాండము 7వ అధ్యాయము 16-17 వచనాల్లో ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులలో మగదియు ఆడదియు ప్రవేశించెను. అప్పుడు యెహోవా ఓడలో అతనిని మూసివేసెను. ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచెను. చదవాలి, ఇంకా చదవాలి. ఆ ప్రచండ జలములు ప్రబలినందున గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ఇప్పుడైతే 6 అడుగులు నీళ్ళు వచ్చాయి, 10 అడుగులు నీళ్ళు వచ్చాయి అంటున్నారు. కానీ మొదటిగా వచ్చిన ప్రవాహములో, ఆ జల ప్రవాహములో పర్వతములన్నీ మునిగిపోయాయి. అందుకనే మొదటిగా చదువుకున్నట్లుగా యోబు గ్రంథములో వారి పునాదులన్నీ ప్రవాహములో కొట్టుకొని పోయెను అని చూస్తూ ఉన్నాం. పర్వతాలే మునిగిపోయేంత నీళ్లు వస్తే ఏ బిల్డింగులు నిలబడతాయి, ఏ కట్టడాలు నిలబడతాయి? అన్ని కొట్టుకొని పోయాయి. పర్వతములు మునిగిపోయెను. 17 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలను కనుక పర్వతములు మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చనిపోయిరి. గమనించాలి ప్రియులారా, భూమి అంతా కూడా నీళ్లతో నిండిపోయి ప్రపంచమంతా కూడా ఒక్కసారి జల ప్రవాహంలో కొట్టుకొని పోయినట్లుగా బైబిల్ గ్రంథ చరిత్ర మనకు తెలియజేస్తుంది. ఇది అబద్ధము కాదు. ఈ ప్రవాహం వచ్చినట్లుగా, ఈ ప్రవాహములో ఆనాటి కాల ప్రజలందరూ కూడా కొట్టుకొని పోయినట్లుగా బైబిల్ అనేకమైన వచనాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి. ఒక్కసారి త్వరగా చదవగలిగినట్లయితే యెషయా గ్రంథం 54వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము ప్రియులారా 27వ వచనం, 28వ వచనం, ఆదికాండం 6వ అధ్యాయము 6-12 వచనాల్లో కూడా చూస్తే నోవాహు కాలమున జల ప్రళయమును గూర్చి నేను చెప్పినట్లు చేయుదును, జలములు భూమి మీదికి. ప్రియులారా గమనించాలి, నోవాహు దినాల్లో జల ప్రవాహం వచ్చినట్లుగా వస్తుంది అని, ఇక నుంచి నేను రప్పించను అని ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. కానీ జల ప్రవాహం అయితే వచ్చిందని యెషయా ప్రవక్త మరలా గుర్తు చేస్తున్న మాట మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనములో 38వ వచనములో చూస్తే, దయచేసి బయట ఉన్న వారు కూడా మనసు పెట్టి వినండి. చదవమ్మా. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. దానికి దీనికి పోలిక ఇది ప్రభు చెప్పుచున్న మాట. ఆ దినాలు ఎలాగున్నాయో ఈ దినాలు కూడా అలాగే ఉంటాయి. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండిరి. జల ప్రళయము వచ్చి
అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయిరి. అలాగుననే మనుష్య కుమారుని రాకడ కూడా ఉంటుంది. ఈ లోకంలో మనిషి యొక్క జీవితము అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే తినడము త్రాగడము. ఒక మాట చెప్తారు, కోటి విద్యలు కూటి కొరకట. దేని కొరకు? ఎందుకు ఆ కోటి విద్యలు కూటి కొరకు? అది కరెక్ట్ కాదు ఆ మాట. కోటి విద్యలు కూటి కొరకు. కొంతమంది ఎందుకయ్యా ఇంత కష్టపడుతున్నావు? కడుపు కొరకట. దేనికోసం అట? నీవు కడుపు కొరకే అనుకుంటే రేపు అది నీకు నాశనము కలిగిస్తుంది. ఈ లోకములో మనిషి జీవించవలసింది తన కొరకు కాదు. ఆ దినాల్లో ప్రజలు అలాగే చేస్తున్నారు. ఏం చేస్తున్నారట? తినొచ్చు త్రాగొచ్చు. వాటి పరిస్థితి ఏంటంటే బాగా తినాలి, బాగా త్రాగాలి, పెళ్లి చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. ఇదే వారి ఆలోచన. భార్య, పిల్లలు, కుటుంబం, ఇదే. ఈ విశ్వమును కలుగు చేసిన దేవుడు ఒక్కరున్నారు అనే ఆలోచన లేని ప్రజలుగా ఉన్నారు ఆ దినాల్లో. నేడు కూడా అలాగే ఉన్నారు ప్రజలు. అదే ప్రభు గుర్తు చేస్తున్నారు. నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటుంది. ఆ దినాలలో వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉన్నారు. ఇండ్లను కాటుచు పెళ్లికి చూచు నారను నాటుచు తినుచు త్రాగుచు ఇళ్ళను కాటుచు పెళ్లికి చూచు నారను నాటుచు త్రాగుచు తినుచు జగములో జనులు దిగులు నాపుడు జగములో జనులు దిగులు నాపుడు దొంగవలే ఇలా దొరయవాచును దొంగవలే ఇలా దొరయవాచును పరుగిరా సోదరుడా ప్రభు సన్నిధి మీ చేరుటకు ప్రభు సన్నిధి మీ చేరుటకు. వారు ఆ విధముగా ఉన్నందుననే జరిగినది ఏమిటంటే జల ప్రవాహం వచ్చి కొట్టుకొని పోయారు. ఆ దినాల్లో కూడా వారికి బోధ 120 సంవత్సరాల కాలము. నిజముగా ఎంత ఓర్పో నోవాహును గురించి చెప్పుకోవడానికి. ఎంత ఓర్పు ఉందో నోవాహులో. ఎంత ఓర్పు లేకపోతే ఒకవైపు దేవుడు చెప్పిన మాటకు లోబడుతూ దేవుడు చెప్పిన మాటకు లోబడి వాడును కడుతూ మరొక వైపు బోధ చేస్తూ రండి 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 అని 120 సంవత్సరాల కాలము చెప్పిన ఒక వ్యక్తి కూడా మారలేదు. నేను కూడా దైవ సేవకుల ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా ఉండి ఎంతగా చెప్పినా కొంతమందిలో మార్పు లేని వారిగా ఏంటంటే తినడమే, త్రాగడమే, పెళ్లి చేసుకోవడమే, సంపాదించుకోవడమే, ఇదే నా జీవితము. ఈ లోక సంబంధమైన ఆలోచనలు కలిగి నీవు జీవించినట్లయితే రేపు ఈ లోకం మీదికి మరొక ప్రళయం రాబోతుంది. నోవాహు దినముల్లో వచ్చిన ప్రళయం లాంటి ప్రళయము కాదు, కానీ అంతకంటే భయంకరమైన ప్రళయము ఈ భూమి మీదికి రాబోతుంది. ఇప్పుడు అక్కడిక్కడ వచ్చే వరదలు కాదు, తుఫాన్ల వల్ల వచ్చే వరదలు కాదు, భయంకరమైన వరదలు కాదు, కానీ అంతకంటే భయంకరమైన శ్రమ ఈ భూమి మీదకి రాబోతుంది అని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ప్రియులారా గమనించాలి. మరొక వచనాన్ని మనము చూస్తే ఆ యొక్క దినాలలో ఎవరు కొట్టుకొని పోయారు, ప్రవాహములో ఎవరు కొట్టుకొని పోయారు అంటే దైవ భయం లేని వారే, దేవునికి లోబడని వారే. ఆదికాండం 6వ అధ్యాయము 6వ వచనములోను 12వ వచనములోను 6వ అధ్యాయం 6వ వచనం 12వ వచనం తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయములో నొచ్చుకొనెను. 12వ వచనం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉన్నారు. మంచి మార్గములో వెళ్ళేవాడు లేడు.
చెడు మార్గమే, చెడు మార్గములోనే నడుస్తూ ఉన్నారు. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిండెను. భూమి మీద ఉన్న సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. వారిని చేసిన దేవునికి బాధ కలిగింది. తన హృదయములో నొచ్చుకున్నాడు. ఎందుకు వీరిని కలుగు చేశాను నేను? ఎందుకు నేను వీరిని కలుగు చేశాను? కనుక ప్రియులారా, ఈ దుర్మార్గులందరూ కూడా కొట్టుకొని పోయారు. అయితే దేవుడు న్యాయవంతుడు. దుర్మార్గులతో కూడా నీతివంతుల్ని నాశనము చేసే దేవుడు కాదు. ఈ రోజున ఈ రెండవ రాకడ వర్తమానములు వింటున్న వాళ్ళరా, మన క్రైస్తవ బోధకులు కూడా కొందరు బోధ చేస్తున్నారు ఏమిటంటే 7 ఏళ్ల శ్రమల తర్వాతే రెండవ రాకడ వస్తుంది అని. ఎందుకు అనంటే బైబిల్లో కొన్ని వచనాలు చూపిస్తారు వారు. ఏంటంటే మనము అనేకమైన శ్రమలు పొంది దేవుడి రాజ్యమునకు వెళ్ళాలి అని ఉంది కదా. కాబట్టి రాకడ తర్వాతే రాకడ, ఆ శ్రమల తర్వాతే రాకడ అంటున్నారు. కానీ బైబిల్ని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు దేవుడు ప్రజలందరినీ నాశనం చేస్తున్నాడు. అక్కడ నోవాహు కుటుంబాన్ని మాత్రమే రక్షించాడు. నీతివంతుల్ని రక్షిస్తే, అందుకే పోయిన రాకడ పండుగలో చెప్పడం జరిగింది, వేరు చేశారు, ప్రత్యేకించారు చెప్తున్నాడు కదా. నోవాహు అంటాడు 7వ అధ్యాయం 7వ వచనములో ఏమంటున్నాడు దేవుడు? అప్పుడు యెహోవా 7వ అధ్యాయం 1వ వచనం దేవుడు మాట్లాడుచున్నాడు. యెహోవా దేవుడు మాట్లాడుచున్నాడు నోవాహుతో, ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతివంతుడవై ఉన్నావు కనుక నీవును నీ ఇంటి వారును ఓడలోనికి రండి. నీవొక్కడే నీతివంతుడుగా ఉన్నావు. జాగ్రత్తగా గమనించాలి. ఇది ఎవరు చెప్పే సాక్ష్యం అంటే దేవుడే చెబుతున్నాడు. ఈ రోజున విశ్వాసులు వారిని గూర్చి వారు సాక్ష్యం చెప్పుకుంటారు. మనల్ని గూర్చి దేవుడు సాక్ష్యం చెప్పాలి. నీ నీతి నా నీతి మనకు తెలుసు, కానీ మనకంటే ఎక్కువగా దేవునికి తెలుసు. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు ఆయన. నోవాహుతో అంటున్నాడు, నోవాహు నీవొక్కడివే నీతివంతుడిగా కనబడుచున్నావు, కాబట్టి నీవును నీతో పాటు నీ కుటుంబం, అంటే నోవాహు కుటుంబం కూడా చాలా మంచి కుటుంబం. తండ్రి ఏది చేస్తున్నాడో కుమారుడు అదే చేస్తున్నారు. తండ్రి ఓడ చేస్తుంటే కుమారులు మేము కట్టమనట్లేదు. తండ్రి దేవుని పని చేస్తుంటే కుమారులు కూడా తండ్రికి సహకరించారు, కోడళ్ళు కూడా దానితో సహకరించారు. బైబిల్లో ఒకవేళ వారు సహకరించలేదు అన్నట్లయితే అక్కడ వ్రాయబడి ఉండేదేమో, నోవాహు కుమారులు కోడళ్ళు మంచివారు కాదు, భార్య మంచిది కాదని వ్రాయబడి ఉండేదేమో. భర్తకు సహకరించిన భార్యగా నోవాహు భార్య కనబడుతుంది. అందుకే ఆ కుటుంబం అంతటిని రక్షించినట్లుగా బైబిల్లో మనకు రాయబడుతుంది. దేవుడు అంటున్నారు, నీవును నీ యొక్క కుటుంబం అంతా. నోవాహుతో దేవుడు అంటున్నారు, నీవు నీ యొక్క కుమారుడు నీ కుటుంబం అంతా ఓడలోనికి రండి. నీతివంతులైన మిమ్మల్ని తప్పించి దుర్మార్గుల మీదకే, దైవ భయం లేని వారి మీదకే జల ప్రవాహం వచ్చి నాశనం అయిపోతుంది. కానీ నీతివంతులైన మీరు రండి అని దేవుడు వారితో మాట్లాడుచున్నారు. బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలు త్వరగా చూడగలిగితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విషయాలు లూకా సువార్త 17వ అధ్యాయం 26-27 వచనాలు, పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, లాస్ట్ గా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు కూడా చదవండి. త్వరగా చదవండి. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలో జరుగును. బాగా గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు అయిపోయింది, ఇప్పుడు ఏం జరగదు అనుకోవద్దండి. ప్రభు గుర్తు చేస్తున్న మాటలు, నోవాహు దినాల్లో ఎలా జరిగిందో
నా రాకడ దినాల్లో కూడా అలాగే జరుగుతుంది. నోవాహు దినములలో జరిగినట్లు మనుష్య కుమారుని దినములలో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెళ్ళాడుచు పెరిగిచుచు ఉండిరి. అంతలో జల ప్రళయం వచ్చి వారందరినీ నాశనము చేసెను. నోవాహు దినములలో వారందరినీ నాశనము చేసెను. అయితే నీతివంతుడైన నోవాహును దేవుడు తప్పించాడు. ఆ మాట మనకు బైబిల్లోనే కనబడుతుంది. ఒక్కసారి చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచు ఉండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అమ్మ చదువు. ఆ ఓడలో కొందరిని అనగా 8 మందిని దేవుడు ఎంతమంది రక్షించారట? 8 మంది. ఎవరి కుటుంబం? చెప్పాలి గట్టిగా. ఎందుకు రక్షించారంటే వారు నీతిగా ఉన్నారు. బైబిల్లో రాయబడింది నోవాహు దేవునితో కూడా నడిచిన. ఎంతమంది రోజులు దేవునితో నడిచేవారు ఉన్నారు? దేవునితో నడవడం అంటే దేవుడు ముందు నడుస్తుంటే మేము నడుస్తామయ్యా అనేది కాదు. నీవు ఎలాగో నడవాలో నీకు నడవలసిన మార్గమే ఒక బైబిల్. చెప్పవలసిన బోధను చెప్పివేసి నడువవలసిన మాదిరి నడిచి చూపి మన నిమిత్తము యజ్ఞమై మరల బ్రతికి ఉన్న యేసు క్రీస్తుగాక మరి ఒకరు ఎవరు? యేసు క్రీస్తుగాక మరి ఒకరు ఎవరు? యేసు క్రీస్తుగాక మరి ఒకరు ఎవరు? ఆ రోజున బైబిల్ లేదు నోవాహు. నేను అనుకుంటాను నోవాహు ఎంత గొప్ప భక్తుడు. ఆ రోజున ఇలా కూడా బోధించే పాస్టర్ గారు లేరు. దేవుడు ఒక్కసారి చెప్పారు, బాబు నోవాహు భూమి అంతా చెడిపోయింది నాయనా, నేను నాశనం చేయబోతున్నాను. కుమారుడా ఇదిగో నీ ఓడ కట్టుకో అంటే దేవుని మాటకు లోబడి కట్టాడు ఓడ. దాని యొక్క ఆ ఎత్తు వాటి యొక్క వెడల్పు అంత అరలు ఎలా పెట్టాలో అంత చెప్తే దాని ప్రకారంగా కట్టాడు ఓడ. ఒక్కసారే చెప్పాడు. ఈ రోజున ఎన్నిసార్లు దేవుడు మనకు చెప్తున్నాడు. ప్రతి ఆదివారం మనం వింటున్నాం కాబట్టి దేవుని యొక్క రాకడ సమీపముగా ఉన్నది. ఆ రోజున వేరు చేసినట్టుగానే నేడు రేపు ప్రపంచినప్పుడు కూడా ప్రత్యేకపరుస్తాడు ఆయన. ఆ దినాల్లో నీతివంతుల్ని ఓడలోనికి పంపించి మూసివేసి తలుపు ఎవరేశారట? చెప్పండి. ఒకవేళ నోవాహు లోపల గెలబెట్టుకున్నాడు అనుకో, జరిగేది ఏంటి? ఎవరైనా వచ్చేవాళ్ళు మామా నేను మామా నోవాహు మామా అనేవాళ్ళు అంటారా? నా మామా నేను ఆ వంతు ఏంటి నేను ఇన్లేదు ఆ రోజు, ఇవత్తు భర్తని మామా నాను కూడా భర్తని అంటే ఏమంటాడు నోవాహు? అంతవరకు తాగుబోతూ ఉన్నాడు, వాడు తిరుగుతున్నాడు, ఎలా పడితే అలా ఉన్నాడు. నోవాహు దగ్గరికి వచ్చి తలుపు తట్టగానే వరి అల్లుడా ఏమైపోయింది, ఎన్నిసార్లు చెప్తున్నా వెళ్ళలేదు రారా అని చెప్పి పిలుచుకునేవాడు. కాబట్టి ఎవరు వేశారట తలుపు? దేవుడే వేశాడు. మీరు ఇంతగా చెప్పినా టైం ఇచ్చినా 120 సంవత్సరాలు టైం ఇచ్చినా మీరు మారలేదు కాబట్టి ఇక టైం అయిపోయింది. వచ్చేది ప్రవాహమే, జల ప్రవాహమే. అందులో అందరూ కొట్టుకొని పోవలసింది. చెప్పినప్పుడు నీ వినకపోతే రేపు కూడా ఈ భూమి మీదకి రాబోయేది ప్రవాహమే. ఈ ప్రవాహము ఆనాటి ప్రవాహం కంటే భయంకరమైన ప్రవాహం రాబోతుంది. మొదటిగా వచ్చిన ప్రవాహము జల ప్రవాహము. ఈ జల ప్రవాహములో నోవాహును తన కుటుంబమును దేవుడు రక్షించినట్లుగా అనేకమైన వచనాల్లో మనకు కనబడుతుంది. ఇందాక చదువుకున్న వచనములు వాక్య పఠనంలో
పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో కూడా ఆ మాట కనబడుతుంది. నోవాహును తన కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి, అంటే భక్తి లేని వారి మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 అంటే నోవాహు కుటుంబాన్ని, నోవాహుతో 8 మందిని ఎవరు కాపాడారు? దేవుడు కాపాడారు. భక్తిహీనులను, దుర్మార్గులను ఆ యొక్క ప్రభావంలో పట్టుబడిపోయారు. కానీ నీతిని ప్రకటించి నీతిగా జీవించిన నోవాహును, నోవాహు కుటుంబాన్ని దేవుడు రక్షించారు. మొదటి ప్రళయం జల ప్రళయము, 2వ ప్రళయము అగ్ని ప్రళయం జరిగింది బైబిల్లో. ఒకటి జల ప్రవాహం ప్రళయం అయితే 2వదిగా అగ్ని ప్రళయము. ఇది లోతు దినములలో 1-2 పట్టణముల మీదకి ఈ ప్రళయం వచ్చినట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ప్రియులారా, ఆదికాండము 19వ అధ్యాయము 24వ వచనములో 25వ వచనములో మనము చూసినట్లయితే, ప్రియులారా, అలాగనే లూకా సువార్త 17వ అధ్యాయము 29వ వచనములోను, అలాగే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాల్లో సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములో నివసించుచున్న వారందరినీ నేల మొలకలను నాశనము చేసెను. అందరిని నాశనము చేశాను. ఏ మొలకలు కూడా లేకుండా అంతకు ముందుగా ఎంతో పచ్చగా ఉండేది, ఎంతో సౌందర్యముగా ఉండే సొదొమ గొమొర్రా ఏమైపోయిందంటే నేల మొలకలు కూడా లేకుండా కాలిపోయింది. అదే మాటను మరొకసారి ఆ వచనాన్ని కూడా చదవండి. దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 17వ అధ్యాయం 29వ వచనం, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనం. లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరిని నాశనము చేసెను. లోతు విడిచిపోయిన తర్వాత, లోతును దేవుడు బయటకు తీసుకుని వెళ్ళిన తర్వాత వారందరినీ నాశనము చేశాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు కూడా చదవండి త్వరగా. సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతములుగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారమైన యుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతివంతులకు లోతును తప్పించను. జాగ్రత్తగా వినాలి. రేపు రాకడలో కూడా జరిగేది, నీతివంతుల్ని తప్పిస్తాడు, పరిశుద్ధులను తప్పిస్తాడు. ఈ వారం చివరి వారం, వచ్చే ఆదివారం నుంచి మనం క్రిస్మస్ నెలలోనికి వెళ్తున్నాం. ఆచారం కాదు. కొంతమంది దైవ సేవకులు విమర్శిస్తున్నారు బైబిల్ విషయం. వారికి చేతులు జోడించి చెప్తున్నాను, లైవ్లో ఎవరైతే బైబిల్ మిషన్ విమర్శిస్తున్నారో, బైబిల్ మిషన్ గొప్పదే. కొంతమంది స్వార్థపరుల యొక్క ప్రవర్తన బైబిల్ మిషన్కు పేరు తెస్తుంది. కానీ దయచేసి బైబిల్ మిషన్ అంటే మీరు సేవ చేయలేదు. బైబిల్ మిషన్ బైబిల్లో ఉన్నదిన్నట్లుగా బోధించడానికి వచ్చింది. రాకడ సంఘము ఎలా సిద్ధపడాలి, రాకడ గురించి బోధించడానికి వచ్చింది బైబిల్ మిషన్. బైబిల్ మిషన్ విమర్శిస్తే నీవు దేవుని విమర్శించినట్టు. కారణం ఏంటంటే బైబిల్ మిషన్ బయలుపరిచింది దేవుడు బంగారు అక్షరములతో,
పరిశుద్ధాత్ముని అసమే గాలిలో వ్రాసెను బైబిలు విషయాలను పేర్కొను. పరిశుద్ధాత్ముని అసమే గాలిలో వ్రాసెను బైబిలు విషయాలను పేర్కొను. ఆయన గమనించాలి, బైబిల్ విషయం దేవుడు బయలుపరచు. ఈ నెలంతా రాత్రి వర్తమానాలు విన్నాం. ఆచార్యం ఏం చేయలేదు, రాత్రికి ఎలా సిద్ధపడాలో, రాత్రి ఎలా వస్తుందో వివరముగా దేవుడు బోధిస్తూ ఉన్నారే. వచ్చే నెలలో క్రిస్మస్ అంటే క్రీస్తు వారి యొక్క మొదటి రాకడను గుర్తు చేసుకొని మొదటి రాకడను బట్టి ప్రభువును స్తుతించి రెండవ రాకడకు సిద్ధపడండి అని చెప్పడమే, రాకడకు జీవాన్ని రేపడమే తప్ప ఏదో క్రిస్మస్ అంటే నామకార్థంగా చేసుకునేది కాదు. మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇది సిద్ధించును, యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంఘము. యేసు త్వరగా రాబోచున్నారు. నీవు నమ్మినా నమ్మకపోయినా ఆదివారంలో నోవాహు చెప్పారు, ప్రకటించారు, నీతిని ప్రకటించాడు. ఆయన నమ్మలేదు ప్రజలు. సడన్ గా వచ్చింది ప్రళయం, కొట్టుకొని పోయారు. లోతు దినములలో వచ్చింది అగ్ని ప్రళయం. లోతును దేవుడు తప్పించాడు. కారణం ఏంటంటే ఇక్కడ వ్రాయబడింది లోతును కూర్చోమనంటే నీతివంతుడైన లోతు అని. నోవాహును గురించి వ్రాయబడింది నీతివంతుడైన నోవాహు. లోతును గురించి వ్రాయబడింది ఏమని? నీతివంతుడైన లోతును దేవుడు చెప్పండి గట్టిగా. రేపు రాకల్లో కూడా మనం ఇచ్చిపెడతారా? నీతిగా ఉంటే ఎత్తుకెళ్తారా? ప్రాణముతోనే తీసుకుని వెళ్తాం, ప్రాణముతోనే ఎగిరి వెళ్తాం. అందుకనే ఇదొక శుభవార్త. ప్రతి ఒక్క విశ్వాసికి ఇదొక శుభవార్త. ఇంతకంటే శుభవార్త ఏమైనా ఉందా? ప్రాణముతోనే ఎగిరిపోవడం. అందుకే అయ్యగారు ఒక ప్రసంగం అంటారు, ఇది మీకు శుభవార్త అని చెప్పి. ప్రాణముతో ఎగిరి వెళ్ళిపోయే ఒక సమయం. అందుకే సభను ప్రాణముతో కొనిపోవు, సమయము శీఘ్రముగా వచ్చు. సభను అంటే సంఘమును ప్రాణముతో కొనిపోయే ఒక సమయం రాబోతుంది త్వరలో. ఆ సమయం హఠాత్తుగా రాబోతుంది, అది శీఘ్రముగా రాబోతుంది అంటున్నాడు. శుభవచన విధియే నా సభకని. ఓ సభ, ఓ సంగమా, ఇది మీకు శుభవచనం, ఇది మీకు శుభవచనం. మీరు ప్రాణంతో, మనం ప్రాణంతో ఎగిరి వెళ్ళే ఒక దినము రాబోతుంది త్వరలో. దానికి దగ్గరలో మనం ఉన్నాము. ఆ రోజు నోవాహును తప్పించిన దేవుడు, లోతును తప్పించిన దేవుడు, నేడు ఎవరైతే ఆయన మార్గములు నడుస్తున్నారో, నేడు ఎవరైతే ఆయన వాక్యానుసారంగా నడుస్తున్నారో, నేడు ఎవరైతే ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా తప్పించబోతున్నాడు. వచ్చే ప్రళయము వారి మీదకి రాకుండా రాబోయే ప్రళయం తప్పించబోవచ్చున్నాడు. ఆయన రాకడ జరిగి ఇక్కడ అగ్ని ప్రళయములో లోతును దేవుడు తప్పించాడు. వాళ్ళంతా పెట్టాడు, దూతలు చేతులు పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళారు. నీతివంతుడైన లోతును దేవుడు తప్పించాడు. నీళ్ళని గమనించాలి. మరొక వచనాన్ని మనము చూసినట్లయితే పేతురు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనములో, ఇప్పుడున్న ఆకాశమును
ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న భూమి, భక్తిహీనుల తీర్పు, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవి. ఒకసారి అందరూ లేచి నిలబడి అప్పుడు ఏ విధముగా అగ్ని వచ్చిందో ఇప్పుడు కూడా ఈ భూమి మీదకే అగ్ని రాబోవచ్చు ఉన్నది. అప్పుడున్న సొదొమ గొమొర్రా ఏ విధముగా అగ్ని చేత కాల్చబడిందో, నేనైతే ఒక సొదొమ గొమొర్రా కాదు గాని ప్రపంచమంతా ఈ ఆకాశము భూమి దేని కొరకు నిలువ చేయబడిందట. దేని కొరకు అంటే అగ్ని కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి, మరొకసారి ఆ మాటను చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు జాగ్రత్తగా వినాలి. అగ్ని కొరకు నిలువ చేయబడింది. ఇదే ప్రపంచానికి రాబోయే ప్రళయం. అదే అధ్యాయములో 10వ వచనము నుండి చదవండి. 10వ వచనము, 7 ఏళ్ల శ్రమల ప్రళయం. ఇప్పుడు రాబోయే ప్రళయం పేరు ఏమిటంటే 7 ఏళ్ల శ్రమల ప్రళయం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములన్నయు నికటమైన మహావేంద్రముతో లయమైపోవును. ఇంతకుముందు మీరు విన్నారు కదా, పంచభూతములు కాలిపోతాయి. అప్పుడైతే సొదొమ గొమొర్రా 2 పట్టణాలు కాలిపోయాయి, కానీ ఇప్పుడు మానవునికి ఉపయోగకరమైనవి పంచభూతములు. ఇంతకుముందు మీరు విన్నారు పంచభూతముల యొక్క ప్రసంగం. పంచభూతములలో నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ 5తోనే మనం బ్రతుకుతున్నాం. మాట్లాడలేదు. 5తోనే బ్రతుకుతున్నామా? డబ్బుతో బ్రతుకుతున్నామా? చెప్పండి గట్టిగా. డబ్బులున్నా, ఎంత కోట్లున్నా గాలి లేకపోతే చెప్పండి, నీళ్లు లేకపోతే. నేను నీళ్లు త్రాగను, నాకు చాలా డబ్బు ఉంది, నాకు చాలా ఆస్తి ఉంది, నేను చాలా గొప్పవాడిని, నాకు నీరు అక్కర్లేదంటే 5తోనే మనిషి బ్రతుకుతున్నాడు. అయితే క్రీస్తు వారి రాకడ తర్వాత పంచభూతములు ఎవరు నిప్పు పెట్టవలసిన అవసరం లేదు, కానీ వాటికి అవే కరిగిపోతాయి. కారణం ఏంటంటే భక్తిహీనుల తీర్పు కొరకు, దుర్మార్గులను నాశనము చేయుట కొరకు అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉన్నది ఇప్పుడున్న ఈ సృష్టి. ఇది నేను చెప్పట్లేదు, కానీ బైబిల్ చెబుతున్న మాటలు. అందుకే ఈ మాటలు వింటున్న వాళ్ళారా, నీవు ఇంకా సిద్ధపడ్డారా లేదా? ఈ నెలంతా రాకడ వర్తమానాలు విన్నది వినకుండా విన్నావు, అయినా నీవు సిద్ధపడకపోతే ఆ రోజున నోవాహు దినములో ఎంత చెప్పినా వినని ప్రజలు ఏ విధముగా ఆ జల ప్రవాహంలో కొట్టుకొని పోయారు. లోతు దినములలో లోతు ఎంత చెప్పినా ఎగతాళి చేశారట. ఈ రోజున దేవుని సేవకులంటే కూడా కొంతమందికి ఎగతాళి. ఏమి ఆశించి వారు ఈ మాటలు చెప్తున్నారు. నిజమైన సేవకుడు ఏమి ఆశించడు. మీరు ఎంతవరకు గుర్తిస్తున్నారో లేదో ఇంతసేపు చెప్పవలసిన అవసరం లేదు. ఓ 10 నిమిషాల వాక్యం చెప్పి నేను ముగించి మీ దగ్గర కానుకలు తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఈ యొక్క శ్రమ, ఎందుకు ఈ ప్రయాస? ఒకవైపు శరీరం సహకరించదు. ఒక్కొక్కసారి ఏది ఏమైనా మనందరం కూడా ప్రభు వచ్చినప్పుడు నాతో పాటు మనందరము, నా యొక్క ఆశ 4 సంఘాల బిడ్డలం మనం మాత్రమే కాదు, ఈ ఉజ్జీవం బయటికి వెళ్ళి అనేక మంది రాకడ మేఘం ఎక్కాలి, రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలి. ఈ భూమి అగ్ని కొరకు నిలువ చేయబడి ఉన్నది. భక్తిహీనులను కాల్చడానికి అగ్ని సిద్ధముగా ఉన్నది. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవడానికి, పంచభూతములు కాలిపోవడానికి సిద్ధముగా ఉంది. కారణం ఏంటంటే దేవుని ప్రజలు నమ్మట్లేదు. సృష్టిని అనుభవిస్తున్నారు, సృష్టికర్తను పక్కన పెట్టారు. దేవుడిచ్చిన పంచభూతములు కావాలి, దేవుడు అవసరము లేదు. దేవుడిచ్చిన ఆకాశము కింద అనుభవిస్తున్నారు వర్షమును, దేవుడిచ్చిన ఆకాశము కింద సూర్యుని ఎండను అనుభవిస్తున్నారు. ఆ దేవుడు అవసరం లేదు. దేవుడిచ్చిన భూమి ద్వారా పంట పండించుకుంటున్నారు, తింటున్నారు.
ఆ దేవుడు అవసరం లేదు. దేవుడిచ్చే గాలిని పీల్చుకుంటున్నారు. దేవుడు అవసరం లేదు. దేవుడిచ్చిన నీరు తాగుతున్నారు. దేవుడు అవసరం లేదు. దేవుడు ఇదిగో ఇచ్చిన నిప్పును, ఆ నిప్పు ద్వారా బ్రతుకుచున్నారు. ఆ దేవుడు అవసరం లేదు అని అనుకుంటే ఏం చెయ్యాలి? ఆయన ఈ మానవునికి అవసరమైనవి కాల్చబోతున్నాడు. ఎలా బ్రతుకుతాడు? డబ్బుతో బ్రతుకుతాడా? అధికారంతో బ్రతుకుతాడా? పేరుతో బ్రతుకుతాడా? లేకపోతే దేనితో బ్రతుకాడు? రాబోతుంది ఈ యొక్క లోకానికి ఉగ్రత. 7 ఏళ్ల శ్రమల ప్రళయమును గూర్చి చెప్పడానికి సమయం సరిపోదు, కానీ అక్కడ మీరు వినాలనుకున్న వారు లైవ్ లో వినండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు రాబోచున్నారు. త్వరపడు. వద్దు, నామకార్థత వద్దు. గంటలు తరబడి మోకరించండి. మీ గృహాల్లో మోకరించండి. కన్నీళ్లు కార్చండి. ప్రార్థనలు చేసుకోండి. సన్నిధి చేయండి. మౌన ధ్యానములో ఉండండి. బైబిల్ విషయం యొక్క అనుభవంలోనికి రండి. దేవుని కొరకు ప్రయాసపడండి. నాకు తన కుటుంబం కొరకు ప్రయాసపడలేదు, వాడను కట్టుటకు ప్రయాసపడినట్లుగా ఈ కడవరి దినాల్లో మనము ఈ సంఘమును, రాకడ సంఘమును కట్టడానికి మనందరం ప్రయాసపడాలి. నీ కొరకు నువ్వెంత చేసుకుంటావో అది లెక్కల్లోనికి రాదు. దేవుని కొరకు ప్రయాసపడతాం. ఈ సేవ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఈ సేవ ఇంకా ముందుకు వెళ్ళాలి. త్వరలో ఇక్కడ ఈ మందిరం, అక్కడ మన దేవుడిచ్చిన స్థలములో మందిరం వేయాలి. విశాలంగా పెద్దగా వేయాలి. దానికోసం ఇప్పటి వరకు చాలా మంది మీరు కానుక సమర్పించుకున్నారు. అంత 1 లక్ష రూపాయల వరకు దేవుని నామములో మీరు సమర్పించుకున్నారు. ఇంకా 5 లక్షల రూపాయలు కావాలి దేవుని కొరకు. ఎవరు చేయగలరో నీ కొరకు నీవు చేసుకుంటే అదేది లెక్కల్లోనికి రాదు. నీ కొరకు నీవు చేస్తున్నావు. ఆయన అడిగేది ఒకటే, 90 రూపాయలు, 9% నీవే తీసుకో, 1% నా రాజ్య వృద్ధి కొరకు ఇమ్మంటున్నాడు. అది ఇచ్చి, దశమ భాగం ఇచ్చి మనం ఆయన కనపడుతాం. అంటే అందుకే భక్తులు పాడుచారు, దశమ భాగం ఇచ్చి నన్ను శోధించిన, దశమ భాగం ఇచ్చి నన్ను శోధించిన, పరమాకు పిలిపి గొప్ప దివేనాలు. దశమ భాగం ఇచ్చి నన్ను శోధించిన, పరమాకు పిలిపి గొప్ప దివేనాలు. పంపేదననినా మన దేవుని, పంపేదననినా మన దేవుని, కరములు కానుకలు సమర్పించి స్తుతించెదము, కానుకలు సమర్పించి చెప్పరుగా ఆయనే నా సంగీతము, బలమైన తోడయను, శివాధిపతియు, జీవిత కాలమెల్లా చెప్పలు గట్టిగా, శివాధిపతియు, జీవిత కాలమెల్లా, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలో వేదననినా మన దేవుని. చెప్పలు కట్టుకోదాం. ప్రభు మన మధ్యలో ఉన్నాడు. వేదననినా కరములు కట్టి నిత్యం చెప్పలు, కరములు కట్టి నిత్యం ఆయనే నా బలమైన కాయలు, శివాధిపతియు. గట్టిగా చెప్పలు కూడా ప్రభుని స్తుతిస్తాము. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసే
దిక్కులు లేని పిల్లలకు దేవుడాయనే. గట్టిగా చెప్పండి కొడతారు. దిక్కులు లేని పిల్లలకు, దిక్కులు లేని పిల్లలకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు మనం ప్రయాసపడతాం. ఎవరు నామకార్థతలోనికి వెళ్ళవద్దు, అవిశ్వాసములోనికి వెళ్ళవద్దు. బహుశా శ్రమలు ఉండవచ్చు. నోవాహు కంటే మనం శ్రమలు పొందలేదు. బైబిల్లో ఉన్న భక్తుల కంటే మనం శ్రమలు పొందలేదు. దైవజనుడు దేవదాసయ్య గారి కంటే మనం శ్రమలు పొందలేదు. ఎన్నో అవమానములు పొందారు ఆ భక్తులు. కడవరకు దేవుని కొరకే బ్రతికారు. మనము కూడా కడవరకు ప్రభు కొరకు జీవిద్దాం, దేవుని కొరకు ప్రయాసపడదాం. అలాగే ఈ నెల